స్పోర్ట్స్ పిల్లల తల్లిదండ్రులకి ఈ చిన్న వీడియో. మీరేమనుకుంటారంటే మీ 11 ఏళ్ల అబ్బాయి 12 ఏళ్ల అబ్బాయి గొప్పగా ఆడగానే వాడు ఛాంపియన్ అయిపోయాడు, ఒలింపిక్ వెళ్ళిపోతాడు అనుకుంటారు. అలా ఏమీ జరగదు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ బాయ్కి ఓన్లీ 15 నుంచి 18 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి పీక్ పర్ఫార్మెన్స్ చేయడానికి, అంటే చక్కగా ఆడి మెడల్ సంపాదించడానికి. దాని తర్వాత ఆయన ఏమీ చేయలేడు. అంటే మీరు చాలా త్వరగా స్పోర్ట్స్ మొదలు పెడితే ఆ 18 ఏళ్ళు తొందరగా అయిపోతాయి, నమస్తే అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఏదో స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్, తర్వాత ఇంకేదన్నా చిన్న ఆర్టిస్టిక్ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే చిన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా ఓన్లీ స్కిల్ నేర్పించాలి, అంతేగాని ఇంటెన్సివ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వకూడదు. ఆ ఆట మీద ఆయనకి ఇంట్రెస్ట్ కలిగించాలి. మీరు అలా చేయకుండా ఇలా ఉంటే పిల్లలు మీరు చంపి పాడేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ మంది స్పోర్ట్స్ పిల్లలు ఇండియాలో ఆడుతున్నారు, కానీ 100 మంది కూడా టాప్ పర్ఫార్మెన్స్ చేయటం లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప టాలెంట్ ఉన్న పిల్లలందరూ కూడా మెల్లగా అలాగే బర్న్అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. పేరెంట్ ఏమనుకుంటాడు, ఈరోజు అండర్-10 గెలవగానే ఇంక మా వాడు ఒలింపిక్ ఛాంపియన్. అట్లేమీ కాడు. ఎందుకంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ పెరుగుదల, వాళ్ళ శరీర అవయవాలు పెరగడం, వాళ్ళ ఫిట్నెస్ కెపాసిటీ పెరగడం, అవన్నీ వయసుతో బట్టి మారుతూ ఉంటాయి. ఒక 17 నుంచి 18 ఏళ్ళకి సెటిల్ అవుతాయి. ఉదాహరణకు 16 ఏళ్ళ కంటే ముందు మీరు ఇంటెన్స్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్తే వాడికి ఏం బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు కండలు పెరిగేది మీ హార్మోన్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా కాదు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు తొందరపడి మీ వాడు పర్ఫామ్ చేసేయాలి, గెలిచేయాలి అని ఆలోచించారంటే మీ వాడు స్పోర్ట్స్ నుంచి తొందరగా అవుట్ అయిపోతాడు. ఇది ఊరికే చెప్పడం లేదు. మంచి మంచి గొప్ప గొప్ప టాలెంటెడ్ ప్లేయర్స్ ఎంతోమంది నా దగ్గర ముందు ట్రైన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు మాట వినరు. పేరెంట్స్ అయితే ఇంకా అసలే వినరు మాట. వాళ్ళకి తొందరగా కావాలి, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి గొప్ప ప్లేయర్ కావాలి. డబ్బులతో కావాలంటే మీరు బంగారం కొని ఒక మెడలో ఆర్డర్ వేసుకొని మీ కొడుకు మెడలో, మీ కూతురు మెడలో వేసుకోండి. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆడాల్సింది నేర్చుకోవడానికి, గెలవడానికి కాదు. గెలవడం 18-20 ఏళ్ళ తర్వాతే. మెడల్స్ కూడా రావాల్సింది ఎప్పుడు మెన్స్లో రావాలి, విమెన్లో రావాలి. అంతేగాని జూనియర్, సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ హ్యాస్ నో వాల్యూ. సో డియర్ పేరెంట్స్, మీరు దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ పిల్లలకి చదువు, ఆట మంచి బ్యాలెన్స్ చేయండి. చదువుని సాక్రిఫైస్ చేయొద్దు, చాలా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వద్దు. రోజుకి ఒక 2 గంటలు చాలా ఎక్కువ, ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే. ఒలింపిక్ ప్లేయర్స్ కూడా ఎవరు 2 గంటల కంటే ఎక్కువ ట్రైనింగ్ చేయరు. కానీ మన హైదరాబాద్లో క్రికెటర్సు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, టెన్నిస్ ప్లేయర్స్ 4 గంటలు 5 గంటలు ఆడతారు. వాళ్ళు ఎవరేం ఛాంపియన్ గారు, లాస్ట్కి నమస్తే అయిపోతుంది వ్యవహారం. ఆలోచించండి. మీకేమైనా ఉపాయాలు కావాలంటే తప్పకుండా నా దగ్గరికి రండి. థ్యాంక్ యూ.